శ్రీమాత్రే నమః. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో తొలిపాడ్యం ఎప్పుడొచ్చింది? ఏ రోజున జరుపుకోవాలి? నవంబర్ 20నా? లేక 21 తేదీన? ఈరోజు ఎన్ని దీపాలు వదలాలి? అలాగే ఈరోజు విశిష్టత ఏంటి? పూజా సమయాలేంటి? అని అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మార్గశిర శుద్ధ పాడ్యమిని పులిపాడ్యమి లేదా పులిసర్గం అని కూడా అంటారండి. కార్తీక బహుళ అమావాస్య తర్వాత వచ్చే ఈ పులిపాడ్యమి పూజతో కార్తీక మాసం అనేది పూర్తవుతుందండి. కార్తీక మాసం నెల రోజులు పూజలు చేసిన వారు, చేయని వారు కూడా తప్పకుండా ఈ పులిపాడ్యమి రోజు నీటిలో దీపాలనైతే వదలాలండి. ఇలా చేస్తేనే ఈ కార్తీక మాసం పూజ చేసిన ఫలితం అయితే మనకు దక్కుతుంది. ఈ పులిపాడ్యమి లేదా పులిసర్గం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి. పురాణాల ప్రకారం పూర్వం కృష్ణానది తీరాన పోలమ్మ అని ఒక మహిళ ఉండేదండి. ఆవిడ అత్తగారి వలన కార్తీక మాసం నెల రోజులు కూడా నది స్నానానికి నోచుకోలేకపోతుంది. అయినా కూడా ఆమె ప్రతిరోజు కూడా భగవంతుని పట్ల భక్తి శ్రద్ధ కారణంగా ఇంటి వద్దని ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే కార్తీక స్నానం ఆచరించి మజ్జిగ చిలికినటువంటి కవ్వానికి ఉన్న వెన్నను కరిగించి కార్తీక మాసం అంతా కూడా భక్తిగా నిష్టగా దీపారాధన చేస్తుండేదండి. తను ఈ విధంగా పూజ చేస్తున్నట్లు అత్తగారికి తెలిస్తే కోప్పడుతుందనే భయంతో ఆ దీపారాధనపై చాకలి బోనను బోర్లించేది. పొలి అత్యంత భక్తి విశ్వాసాలకు మెచ్చిన ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వల్ల ఆమెకు స్వర్గప్రాప్తి కలిగిందని పురాణ కథ చెప్తున్నాయండి. కాబట్టి ఈ రోజు ఎవరైతే ఈ వ్రత కథను చదువుకుని అక్షింతలు శిరస్సును ధరిస్తారో వారికి ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో పాటు స్వర్గప్రాప్తి కలుగుతుందని, కార్తీక మాసం నెల మొత్తం కూడా పూజ చేసిన ఫలితం కలుగుతుందని చెప్తుంటారు. ఈ 2025 సంవత్సరంలో పులిపాడ్యమి లేదా పులిస్వర్గం ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణయానం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2025 నవంబర్ 20 గురువారం ఉదయం 10:40 నుంచి ప్రారంభమై 2025 నవంబర్ 21 శుక్రవారం మధ్యాహ్నం 12:39 వరకు ఈ పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. మనం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజే మనం ఆచరించాలి కాబట్టి 2025 నవంబర్ 21 శుక్రవారం నాడే పులిపాడ్యమి పూజను ఆచరించాలండి. కానీ శుక్రవారం రోజు నాడు పాడ్యమి దీపాలను వదలొచ్చా అని చాలా మందికి సందేహం ఉంటుందండి. మనం ఇక్కడ తిథి బట్టే జరుపుకోవాలండి. కాబట్టి పాడ్యమి తిథి ఏ రోజుందో ఆ రోజే చూసుకోవాలండి. ఈ రోజే పులిపాడ్యమి దీపాలను వదులుకోవాలని పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి మనం పాడ్యమి తిథి ఉన్న రోజు మాత్రమే మనం పాడ్యమి దీపాలను నీటిలో వదలాలండి. నవంబర్ 21 శుక్రవారం రోజు నాడే పాడ్యమి దీపాలను వదిలి పులిపాడ్యమని జరుపుకోవాలండి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 12:55 వరకు ఉంటుందండి. ఈ రోజు నీటిలో దీపాలను వదలవలసిన శుభ సమయం వచ్చి తెల్లవారుజామున 4:30 నుంచి 5:40 లోపండి. అది వీలు కాని వారు తిరిగి ఉదయం 6:05 లోపు కూడా మీరు దీపాలను అయితే వదులుకోవచ్చండి. కానీ కుదిరినంత వరకు బ్రహ్మ ముహూర్తంలోనే అంటే నక్షత్రాలు ఉండగానే సూర్యోదయం కన్నా ముందుగానే మనం పాడ్యమి దీపాలను అనేది వదులుకోవాలండి. కార్తీక మాసం ఈ రోజుతో ముగుస్తుంది కదండి. కాబట్టి 365 ఒత్తులు వెలిగించాలనుకునేవారు, అలాగే ఇప్పటి వరకు వెలిగించడం కుదరని వాళ్ళు ఈ రోజు కూడా వెలిగించుకోవచ్చండి. కార్తీక మాసం నెల మొత్తం రోజుకి ఒక ఒత్తు చొప్పున 31 ఒత్తులు, అలాగే గంగాదేవికి 2 ఒత్తులు, గణపతికి 2 ఒత్తులు చొప్పున 35 ఒత్తులను వెలిగించుకుంటారండి. నీటిలో దీపాలను వదలడానికి ఎన్ని ఒత్తులు వేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుందండి. ఎన్ని ఒత్తులు వేయాలంటే చాలా మంది 31 ఒత్తులు అయితే దీపాలు వెలిగిస్తారండి. మరికొంతమంది 33 వేస్తారు, కొంతమంది 35 ఒత్తులు వదులుతారు. మనకి కార్తీక మాసం మొత్తం 30 రోజులు వస్తాయండి. పులిపాడ్యమితో కలిపి 31 రోజులు వస్తాయి. కాబట్టి 31 ఒత్తులు వేసి వదులుతూ ఉంటారండి. కొంతమంది 33 ఒత్తులు వేసి వదులుతారు. 31 రోజులకు 31 ఒత్తులు, గంగమ్మకు ఒక ఒత్తి, గణపతికి ఒక ఒత్తి చొప్పున 33 ఒత్తులు వేసి నీటిలో వదులుతారండి. అలా కూడా వదులుకోవచ్చు. మరికొంతమంది 35 ఒత్తులను కూడా వేసి నీటిలో వదులుతారండి. అంటే 31 రోజులకి 31 ఒత్తులు, వినాయకుడికి 2, గంగాదేవికి 2 చొప్పున వేసి మొత్తం 35 ఒత్తులను నీటిలో వదులుతారండి. మీరు ప్రతి సంవత్సరం ఎలా ఆచరిస్తారో అలాగే ఆచరించాలండి. ఈ పులిపాడ్యమి దీపాలను చెరువుల దగ్గర కానీ, బావి దగ్గర కానీ, నదుల దగ్గర కానీ వదులుతూ ఉంటారండి. అలా కుదరని వాళ్ళు మన ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర ఒక ఇత్తడి పళ్ళెంలో నీటిని నింపి దానిలో గంగాదేవిని ఆవాహన చేసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు
పుష్పాలను సమర్పించాలండి. తర్వాత ఆ దీపాలను అరటి డొప్పల్లో కానీ, కొబ్బరి చిప్పలో కానీ, లేకపోతే రావి ఆకుపైన కానీ, ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ వేసి వెలిగించి ఆ దీపాలకు పసుపు, కుంకుమ, అక్షింతలను సమర్పించి కథ చదువుకుని, బలిపాడ్యమి కథను చదువుకుని ఆ తర్వాత ఆ దీపాలను నీటిలో వదలాలండి. అలాగే ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాక దానాన్ని, అలాగే దీపదానాన్ని దక్షిణ తాంబూల సహితంగా ఇస్తే చాలా మంచిదండి. పులిపాడ్యమి రోజు దీపాలు వదిలిన వారు నాన్ వెజ్ తినచ్చా అంటే తినకూడదండి. ఈ రోజుతో కలిపి 31 రోజులు ఈ కార్తీక మాసం అనేది ఈ రోజుతోనే ముగుస్తుందండి. కాబట్టి ఈ రోజు తినకూడదండి. సో ఇదండి వీడియో. విన్నారు కదా, పులిపాడ్యమి ఏ రోజు వచ్చింది, ఎప్పుడు జరుపుకోవాలి, ఎన్ని ఒత్తులతో దీపాన్ని వదలాలి, అలాగే ఈరోజు పూజా సమయాలు ఏంటి, విశిష్టత ఏమిటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.